హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓయినాని. ఈరోజు వచ్చేసి ఏంటంటే దసరా మూవీ విలేజ్ సెట్ ఇక్కడ చూపిస్తాను మీకు. అదే ఫ్రంట్ గేట్ నుంచి గేట్ క్లోజ్ చేసినారు, అక్కడ షూటింగ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు వాచ్మెన్ ఎంట్రీ ఇవ్వలేదు వాళ్ళు. అక్కడ ఇంకో రూటు చూడండి. మాది ల్యాండ్ మార్క్ అంటే స్ట్రైట్ వచ్చినాక చూపిస్తాను. అక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ షెడ్, ఇదే చూడండి ఫ్రెండ్స్, దసరా సెట్టు. అదే భోగిలు కనిపిస్తున్నాయా? చూడండి గైస్, ఇదే మన రైల్వే ట్రాక్ది. ఇళ్ళకించే మన బొగ్గులు అవన్నీ ఎత్తుకొని పోతారు కదా, అదే ఇది అలా కనిపిస్తుంది కదా. అందులో రావణాసుని కలుస్తారు లాస్ట్లో, ఫైట్ అవుతుంది కదా, ఆ సీన్ ఇక్కడ జరిగింది. చూడండి, ఇది మొత్తం దసరా సెట్దే. చూడండి మంచిగా రైల్వే స్టేషన్ ఎట్లా సెటప్ చేసినారు, చూస్తున్నారు కదా. ఇక్కడ పక్కన అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. వాళ్ళకి పర్మిషన్ అడిగేసి పైకి వెళ్ళి వీడియో తీస్తుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా చెమ్కీలతో ఇల్లు కనిపిస్తుందా, అదే మన విలియన్ హిల్. దాని ఆపోజిట్లో వ్యాను బ్లాక్ కవర్ ఉంది కదా, అందులో మన హీరోయిన్ గారి ఇల్లు. అక్కడి నుంచి అతనికి అక్కడ చూస్తూ ఉంటాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ముంగట, అదేమంటారు పాక, అందులో ఫైట్ అయ్యేటప్పుడు వచ్చి దాసేసుకుంటాడు. ఎట్లా ఉందో ఇక్కడ మన హైదరాబాద్లో దసరా సెట్ వేసారంటే చాలా తెలియదు ఎవరికి, కానీ ఇంత లోపలికి వేసారు. చెట్టు మాత్రం కనిపిస్తుంది కదా, ఆ సెట్ మొత్తం మన దసరా సెట్. అక్కడ అన్ని వాళ్ళ ఇల్లు, అక్కడంతా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా, ఆ రైల్వే ట్రాక్లో అందులోనే మన బొగ్గు దొంగతనం చేసే సంథింగ్ ఉంటాయి కదా, అవి రైల్వే ట్రాకే. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇది అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకోటి ఏదది ఇక్కడ మన రావణాసుని బొమ్మ పెట్టేసి లాస్ట్ ఫైట్లో చంపేస్తారు కదా, అది అక్కడనే. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చూడండి గైస్, కనిపించేదే మన హీరోయిన్ గారు అంగన్వాడీ స్కూల్ చెప్తారు కదా, అదే ఇది అంగన్వాడీ స్కూలు. మొత్తానికైతే ఎట్నోట్లో వేసేసి లోపలికైతే వచ్చేసిన గైస్, మీకు చూపిద్దామని చెప్పేసి. చూడండి ఇక్కడ మన చెమ్కి లాంగేసి సాంగ్ షూటింగ్ చేసింది ఇక్కడే వాళ్ళు. ఇక్కడ మొత్తం ఎక్కడున్న ప్రాపర్టీస్ అట్లనే పెట్టేసినారు. చూస్తున్నారు లోపల ఎంత మంచిగా ఉందో. సగం దుమ్దాం దోసం సాంగ్ అయినా ఇక్కడనే సగం షూట్ చేసినారు. ఇక్కడ రైల్వే ట్రాక్స్ అయినా ఇక్కడనే సగం షూటింగ్ అయిందంట. చూడండి ఎట్లున్నదో, ఇంకా సెటప్ కింద తీసేయలేదు. అట్లనే మన నాని కత్తి తీసుకొని వస్తాడు కదా బాయిల నుంచి, ఆ బాయ్ ఇదే చూడండి. వాళ్ళ ఫ్రెండ్ని చంపినాక కత్తి అలా పడిపోతుంది కదా, ఆ కత్తులన్నీ చూస్తాడు. ఇదే బాయిలకించి పోయి తీసుకొని వస్తాడు నాని వాడిని చంపనీకి. చూడండి కదా ఎట్లుందో మొత్తానికైతే. చెమ్కి లాంగేసి సాంగ్ అయినా ఇక్కడనే షూట్ అయింది, ధూమ్ధామ్ సాంగ్ అయినా ఇక్కడనే షూట్ అయింది. ఎట్లున్న ప్రాపర్టీస్ అట్లనే పెట్టేసినారు. చూడనీకైతే చాలా ఒక విలేజ్ సెట్ చూస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎట్లా ఉంది, అట్లనే ఉంది మొత్తం డెకరేషన్ మొత్తం అట్లనే వదిలిపెట్టేసినారు. ఇక్కడ ఎందుకు వదిలిపెట్టేసినారు మరి? ఇగో ఈ ఫ్లెక్స్ చూస్తే మీకు గుర్తు రావాలి. చూడండి ఆ సాంగ్లో చూడండి, 100% ఇదే ఉంటుంది సాంగ్లో. ఇప్పుడు చూపించినా మీకు బిల్డింగ్ పైకి వెళ్ళి, అదే ఈ స్కూలు, అంగన్వాడీ స్కూలు. హీరోయిన్ చెప్పేది మొత్తం చాలా సీన్స్ మొత్తం ఇక్కడనే వేసినారు. అనుకుంటే బ్యాక్గ్రౌండ్ నుంచి అవన్నీ ఇల్లులు అనిపిస్తున్నాయి కదా, ఆ ఇల్లులు మొత్తము బ్యాక్గ్రౌండ్లో ఎఫెక్ట్స్లో తీసేసినారు. చూడండి ఎంత మంచిగా ఉందో కిందికి వచ్చి చూస్తుంటే. ఎగ్జాక్ట్లీ స్కూల్ లాగానే ఉంది మొత్తం. స్కూల్ కాదు, డిట్టు స్కూల్ దింపేసినారు ఇక్కడ మొత్తం. ఇప్పుడు చూడండి ఇక్కడ బస్ స్టాప్ అంది మంచిగా నీట్గా కట్టేసినారు మొత్తం సెట్.